నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తుక్కుగూడలో ఏర్పాటు చేసిన తెలంగాణ జనజాతర సభకు గజ్వేల్ నియోజకవర్గం నుంచి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలో జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవుతాడని తెలిపారు. తుక్కుగూడలో జరిగే సభలో ఎంపీ ఎలక్షన్ల మేనిఫెస్టోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా పథకాలను తీసుకొస్తారని తెలియజేశారు. బీజేపీ మతం పేరు చెప్పుకొని ఎలక్షన్లలోకి వస్తోందని, దేశంలో 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యోగాల ప్రకటన పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు చెప్పిన 6 గ్యారంటీ పథకాలలో 4 పథకాలను విజయవంతంగా అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు నాయని యాదగిరి, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, జంగం రమేష్ గౌడ్, జానీ, మామిడి కృష్ణ, ఆంజనేయులు, కొత్తపల్లి బాలాగౌడ్, రామచంద్రారెడ్డి, భిక్షపతి, నరసింహులు, కొడకండ్ల బాలు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం ఇంకా జరుగుతుంది మన గజ్వేల్ వాళ్ళ కారు మనకి అమ్ముకోవాలి ముగ్గురే అన్న. జనజాతర కాంగ్రెస్ జనబేరి సభ జరుగుతున్నది. ఎందుకంటే భారతదేశాన్ని మొత్తానికి రేపు వచ్చే నెలల నుంచి ఇంకో 2 నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి బీజేపీదేమో మతం మీద ప్రచారం చేసుకుంటుంది. మరి మతం ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అనేటప్పుడు ప్రతి ఒక్కరు కోరేది కూడా అభివృద్ధి కావాలి, అందరం కలిసి ఉండాలి అనే ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దేశానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం మన తెలంగాణలో, మన తుక్కుగూడ, మన హైదరాబాద్లో మన రేవంత్ అన్న అధ్యక్షతన జరుగుతున్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే దేశాన్ని పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. కాంగ్రెస్ పార్టీయే ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నది. కానీ బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, కానీ ఎక్కడ కూడా మేము అభివృద్ధి చేసాం, ఇది చేయగలుగుతామని చెప్తలేదు. కాబట్టి అసొంటి బీజేపీని తరిమి కొట్టే అవకాశం ఇప్పుడు వచ్చింది. అందుకోసమే ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా మనం చిన్నగా మన లీక్ల ద్వారా విన్నాం. ఎందుకంటే ఎంత మంచి కార్యక్రమం దేశం మొత్తం మీద కూడా రుణమాఫీ చేసే విధంగా, దేశం మొత్తం మీద కూడా రైతులకు మేలు చేసే పాలసీ తీసుకొస్తుంది. ఈ విధంగా మన భారతదేశం ఉన్న రైతులే కాదు, ప్రతి ఒక్కరు కార్మికులు బాగుపడాలి, అందరు బాగుపడాలి అనే ఆలోచనతో ఒక మేనిఫెస్టో తీసుకుంటుంది. మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ వాళ్ళ స్వార్థం గురించి రాజకీయం చేస్తలేరు. దేశ ప్రజలందరూ కూడా బాగుండాలనే దాంతోనే రాజకీయ ఇవాళ ఎలక్షన్స్ పోతున్నాయి. ఇప్పుడు మొన్న కూడా చూసినాం, మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము ఒక 6 గ్యారంటీలు అంటే 4 గ్యారంటీలు కంప్లీట్ చేసినాం. ఇంకా 2 గ్యారంటీలు కూడా అమలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మాకు ఇంకా టైం తక్కువ ఉన్నది. ఎందుకంటే ఎవరైనా ఆ గ్యారంటీలు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు చూసి మన కేసీఆర్ గారు నిరుద్యోగ వృత్తి ఇస్తాను 5 ఏళ్ళైనా ఇయ్యలే, రుణమాఫీ చేస్తాను చేయలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, అనుకున్నది తప్పక ఆచరణ సాధ్యమయ్యేటివి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా మార్పు జరిగిందో భారతదేశంలో కూడా అదేవిధంగా మార్పు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మనకు మతం మీద కొట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని పేరు మీద దేవుళ్ళు ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు. రాహుల్ గాంధీ గారు మొక్కుతారు, మేము మొక్కుతాము, రేవంత్ అన్న అందరు మొక్కుతారు. దేవుణ్ణి రాజకీయం చేయకుండా దేవుణ్ణి కొలిచే భక్తి శ్రద్ధలతో అందరు కొలవాలని కోరుకుంటారు. కానీ దేవుణ్ణి
పేరుతో ఓట్లు అడగకుండా ప్రజలకు ఏం మేలు చేస్తారనో ఆ మేనిఫెస్టో ఇచ్చి ఓట్లు అడిగే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టో అనేది ఉండదు, ఒక ఆలోచన విధానం ఉండదు. మీరు అందరు గమనించారు, పోయినసారి 15 లక్షలు ఒక్కొక్క అకౌంట్లో వేస్తాను. ఎక్కడన్నా నేసిర్రా? ఎవరి ఆస్తులు పెరిగినాయి? అదాని అంబానీ లేదు, కానీ బీద ప్రజలు ఎవ్వరు కూడా పెరగలే. అందుకోసమే బీజేపీని పక్కకు పెట్టి మన కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానిస్తే తప్పక మీకు చెప్పిన వాగ్దానాలతో పాటు రేపు రాబోయే కాలంలో కాలం మారుతుంది. మీకు ఏ విధంగా మేలు జరగాలని మా సోనియా గాంధీ చేసిన త్యాగం తిరిగి ఎవ్వరు కూడా పనికిరారు. ఆమె ప్రైమ్ మినిస్టర్ ఇస్తా అంటే కూడా తీసుకోలేదు. నా ప్రజలందరూ బాగుండాలన్నారు. మన తెలంగాణ కూడా ఆంధ్రాలో పార్టీకి నష్టమవుతుందని తెలుసు. ఇక్కడ తెలంగాణలో ఎంతోమంది యువకులు మరణిస్తున్నారు. మరి అవన్నీ ఆపాలని ఆలోచనతో ఇవాళ తెలంగాణ ఇచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరినీ కోరుతున్నా, మనము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించి ఆమెకు గిఫ్ట్గా ఇచ్చినాం. రేపు భారతదేశంలో కూడా అత్యధిక స్థానాలు మన తెలంగాణతో పాటు భారతదేశంలో గెలిచి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటగడితే కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసి సమానంగా తీసుకుపోతుంది. కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు మీరు ఆదరించాలి, అభిమానించాలి. అందుకోసమే మేము ఇవాళ కూడా పెద్ద ఎత్తున మేము తుక్కుగూడ సభకు పోతున్నాం. మేమందరం కలిసి కూడా ఇప్పుడు షామీర్పేట కాడ ఒక దగ్గర కలిసి అక్కడి నుంచి ర్యాలీలాగా వెళ్తున్నాము. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేసి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం చెప్పాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అకౌంట్లకు 15 లక్షలు ఇస్తా, 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికి కూడా మన తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నింపలేని అసమర్థత పాలన మన మోడీ గారు. ఆయన బట్టలు ఒక్కడు చూసుకుంటారు, ఉండి 1,000 రూపాయలదా, కాల్చి 1,00,000 రూపాయలదా. కానీ ప్రజలు మరి బట్టలు తొడుగుతురా, ప్రజలు ఏ విధంగా తింటున్నారు, ఏదో టీకాలు ఫ్రీ ఇచ్చినా అన్నాడు. అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నా ఫ్రీ ఇవ్వాలి, బీజేపీ ఉన్నా ఇవ్వాలి, ఏ పార్టీ ఉన్నా ఇవ్వాలి. అందుకోసమే మనం చేసే బాధ్యత నుంచి ఇంకా అదనంగా బీద ప్రజలకు మన ప్రజలకు ఏం చేస్తున్నాం అనే ఆలోచన పార్టీకి ఉండాలని ద్వారా కోరుతున్నాం.